Hello everyone, welcome back to Gate ECE. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డిఎస్బిఎస్సి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. Now the problem is a carrier signal of 20 cos 2 pi into 10 power 60 is DSB modulated by a message signal of m of t equals to 5 cos 2 pi into 10 power 40 to generate the DSBSC signal. Now sketch the spectrum and calculate the bandwidth, power and modulation efficiency. Now repeat the above problem for when m of t equals to this signal. So first మనం ఇది సాల్వ్ చేసిన తర్వాత ఇది సాల్వ్ చేద్దాం. So what they are given? M of t. So message signal they are given and the carrier signal. So message signal. సో మనం ఈ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పేవచ్చు. సో ఇట్ ఈస్ ఏ సింగిల్ టోన్ సిగ్నల్, మీన్స్ ద మెసేజ్ సిగ్నల్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ. సో what will be the FM message signal frequency? 2 pi FM, 2 pi F. So 10 power 4 is the FM. So 10 power 4 in the sense 10 kilohertz, 10 kHz. So 10 kilohertz is the message signal frequency. Now carrier signal. So now this is the carrier signal. Now what will be the frequency? Frequency 10 power 6. Carrier frequency equals to 10 power 6, which is equals to 1 megahertz. 1 megahertz. So remember one thing, your message signal frequency always less than the carrier frequency. That means carrier frequency should be always higher than the message signal frequency. Okay na? So ఇది carrier frequency and ఇది message signal frequency. So first time అడిగాడు స్పెక్ట్రమ్ డ్రా చేయమన్నాడు. సో డిఎస్బిఎస్సిలో ఓన్లీ 2 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను. సో వాట్ ఆర్ దోస్ కాంపోనెంట్స్? యూఎస్బి అండ్ ఎల్ఎస్బి, అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్. Upper side band whose frequency FC plus FM, whereas LSB FC minus FM. So spectrum in the sense, so we are plotting the graph between frequency and their corresponding strengths. So FC plus FM, FC plus FM and FC minus FM and FC. So మనం ఇప్పుడు ఇంపల్స్ డ్రా చేయాలి. సో ఇంపల్సెస్
ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం దగ్గర ఒక ఇంపల్స్, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం దగ్గర ఒక ఇంపల్స్. బట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మీరు ఇంపల్స్ డ్రా చేయకూడదు. ఎందుకు? సో డిఎస్బిఎస్సిలో సో క్యారియర్ సెపరేట్ క్యారియర్ ఎక్కడ ఉండదు. ఓన్లీ ఈ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అండ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఎఫ్సి కాంపోనెంట్ ఉండదు. సో సో ఆ క్యారియర్ స్ట్రెంత్ అంతా 0. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇంపల్స్ ఎలాంటి ఇంపల్స్ ఉండదు. అదే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అదే ఏఎం ప్లాట్ అయితే మాత్రం మీరు ఎఫ్సి దగ్గర మీరు ప్లాట్ గీయాలి. దట్ మీన్స్ ఇంపల్స్ అనేది డ్రా చేయాలి. సో ఇది డిఎస్బిఎస్సిని కాబట్టి సో యూ నీడ్ నాట్ టు డ్రా ఎనీ ఇంపల్స్ at carrier frequency. Okay. Now what will be the strength for FC plus FM, FC minus FM? So వీటి తాలూకా strength, impulse values, amplitude values మనకి తెలియాలి. సో ఫార్ములా గుర్తుంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే సో బేసిక్ ఈక్వేషన్ కన్సిడర్ చేయండి. సో డిఎస్బిఎస్సి తాలూకా టైం డొమైన్ ఈక్వేషన్ ఏమిటి? m of t multiplied with c of t. సో ఈ డెరివేషన్ అంతా నేను ప్రీవియస్ క్లాస్ వీడియోలో చెప్పాను. సో m of t, c of t. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మన డిఎస్బిఎస్సి టైం డొమైన్ సిగ్నల్ ఈక్వేషన్ వస్తుంది. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ AMAC divided by 2 cos omega c plus omega mt plus cos omega c minus omega mt. So here, so ఇది మన upper side band and ఇది మన lower side band. So what corresponding amplitude levels. But ఇవి time domain. So time domain తాలూకా that means time domain expression, time domain LSB, USB తాలూకా amplitude values ఇవి. బట్ ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ కదా. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఏం చేయాలి? సో ఈ టైం డొమైన్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు ఆ కరెస్పాండింగ్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా AM/AC/2 అని సబ్స్టిట్యూట్ చేస్తే రాంగ్. ఎందుకు? ఇది టైం డొమైన్ లో ఉంది. సో స్పెక్ట్రమ్ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్. So you need to convert this time domain into frequency domain by using Fourier transform. సో అది నేను ప్రీవియస్ క్లాస్ వీడియోస్ లో చెప్పాను. సో ఇంపల్స్ కాస్ ఇంపల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? టైం డొమైన్ ఎక్స్ప్రెషన్ తాలూకా యాంప్లిట్యూడ్ కి డివైడెడ్ బై 2 చేసేస్తే మీకు కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ యాంప్లిట్యూడ్ వాల్యూ వస్తుంది. అంటే సో ఇది యూఎస్బి కదా. సో అప్పర్ సైడ్ బ్యాండ్ తాలూకా యాంప్లిట్యూడ్ ఎంత? AM/AC డివైడెడ్ బై 2 ఇన్ టైమ్ డొమైన్. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మార్చాలి అంటే యూ నీడ్ టు డివైడెడ్ బై 2. అర్థమైందా? సో ఇది టైమ్ డొమైన్ తాలూకా ఎక్స్ప్రెషన్, టైమ్ డొమైన్ తాలూకా వాల్యూ. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ వాల్యూ కావాలి అంటే ఆ టైమ్ డొమైన్ వాల్యూకి డివైడెడ్ బై 2 చేసేయండి. ఇది షార్ట్ కట్. సో మీరు అంత డెరివేషన్స్ చేసే బదులు సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంటూ సో
ఇది టైమ్ డొమైన్ యాంప్లిట్యూడ్ వాల్యూ. ఈ టైమ్ డొమైన్ యాంప్లిట్యూడ్ వాల్యూని డివైడెడ్ బై 2 చేస్తే మనకి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ యాంప్లిట్యూడ్ వాల్యూ వస్తుంది. యాంప్లిట్యూడ్ వాల్యూ ఇన్ ద సెన్స్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఏమవుతుంది అయితే ఇంపల్స్ వాల్యూ AM AC డివైడెడ్ బై 4. ఓకేనా? AM AC డివైడెడ్ బై 4. ఇక్కడ AM ఎంత 20 అండ్ సారీ amplitude of message signal 5 and AC 20. So 5 into 20 divided by 4. 4 5s. So amplitude value 25. Upper sideband and lower sideband taluka strength anta 25. Impulse strength value anta 25. Okay na? For carrier, the strength will be 0. For DSB-SC. అదే AM అయితే amplitude of the carrier తన తాలూకా strength. ఓకేనా? Spectrum completed. Now calculate the bandwidth. Bandwidth formula తెలుసు. Bandwidth equals to 2 into FM, where FM equals to message signal frequency. FM enta 10K. Bandwidth is 20 kHz. 20 kilohertz. Okay. Now power. Power కి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్రెషన్ చెప్పాను. AM square AC square divided by 4. AM square AC square divided by 4. ఇన్ కేస్ మీరు ఈ ఫార్ములా గుర్తుండకపోతే సేమ్. టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ లో మీకు LSB USB తాలూకా యావరేజ్ వాల్యూ తెలుసు. దానికి మీరు కరస్పాండింగ్ RMS వాల్యూ ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ ద ఫార్ములా ఫర్ పవర్ ఫర్ DSB-SC. అదే మిమ్మల్ని పవర్ ఫర్ LSB అడిగారు అనుకో, ఇది టోటల్ పవర్. అదే మిమ్మల్ని LSB కానీ USB కానీ అడిగితే ఇక్కడ డివైడెడ్ బై 8 వస్తుంది, 4 రాదు. ఓకేనా? 5 square 25, AC square 400 divided by 4. 100 ఏమవుతుంది వాల్యూ? AM square 25 20 square 400 divided by 4, sorry, 100 2500 watts. Is the power. Now coming to the modulation index. Modulation index ఏ క్వశ్చన్ కైనా modulation
efficiency for DSBSC always 100% is 100% is. సో డిఎస్బిఎస్సి అని మెన్షన్ చేశాడా మోడ్యులేషన్ ఎఫిషియన్సీ ఆల్వేస్ 100%. ఓకేనా? Now the second problem, repeat the above problem when m of t equals to this message signal. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెసేజ్ సిగ్నల్ కన్సిస్ట్స్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ. సో ఇది సింగిల్ టోన్. ఇక్కడ మీకు 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఈ మెసేజ్ సిగ్నల్ లో. అంటే ఇది మల్టీ టోన్. ఇది సింగిల్ టోన్ మోడ్యులేషన్, ఇది మల్టీ టోన్ మోడ్యులేషన్. మల్టీ టోన్ మోడ్యులేషన్ కి బ్యాండ్ విత్ మోడ్యులేషన్ ఎఫిషియన్సీ సేమే. సారీ మీన్స్ ఫార్ములా సేమ్. 2FM అండ్ 100% సేమ్. బట్ అక్కడ FM అనేది ఈ మెసేజ్ సిగ్నల్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ is equals to FM. FM equals to highest frequency. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఫ్రీక్వెన్సీస్ కదా. మెసేజ్ సిగ్నల్ FM1 frequency 10K, whereas FM2 4K. ఒక మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 10K, ఇంకో మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 4K. సో 2πFM కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 4. 2 4s are 8 కదా. సో 2 into 4 అంటే 4 into 10⁻³ 4K. ఓకేనా? సో మెసేజ్ సిగ్నల్ లో 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఒకటి 10K, ఇంకోటి 4K. సో 10K ఫ్రీక్వెన్సీ తాలూకా యాంప్లిట్యూడ్ 5, 4K ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్ తాలూకా యాంప్లిట్యూడ్ 2. సో స్పెక్ట్రమ్ ఏమవుతుంది? సేమ్ ఇదే, బట్ ఇక్కడ ఒక ఇంపల్స్ వస్తుంది, ఇంకొకటి నీట్గా డ్రా చేస్తాం. సో ఇది స్పెక్ట్రమ్. FC plus FM1 plus FC plus FM2, FC minus FM, FC minus F2. ఓకేనా? సో ఇక్కడ FM1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఏం చేద్దామంటే దీని FM2 అనండి, దీని FM1 అనండి. అంతే కదా. సో ఇది 100K, 100K plus 4K, 104K. సో ఇది 104K. అంతే కదా. క్యారీని ఎలా రాసుకోవచ్చు? క్యారీ ఫ్రీక్వెన్సీని 1 మెగా అంటే 100K. సో
104K. FM2 highest frequency కదా, 100 plus 10, 110K. సో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. సో ఇదేమవుతుంది, ఎఫ్సి 100K. ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అంటే 100K minus 94. So 100K minus 4, 96K. సో ఇది FM2 అంటే -10 చేయాలి అంటే 90K. ఓకేనా? ప్లాట్ ఇలా డ్రా చేయాలి మల్టీటోన్కి అయితే. సో ఇక్కడ 104Kకి అండ్ ఇక్కడ 96Kకి సేమ్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి. ఎందుకు? లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫర్ మెసేజ్ సిగ్నల్ ఫర్ ఫ్రీక్వెన్సీ 1 FM1 కాబట్టి రెండిటికి సేమ్ యాంప్లిట్యూడ్స్ ఉంటాయి. సేమ్ ఎఫ్సి ప్లస్ FM2 అంటే సో ఈ అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ ఈ లోవర్ సైడ్ బ్యాండ్ ఫర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ. సో రెండిటికి సేమ్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఉంటాయి. సో యాంప్లిట్యూడ్ వాల్యూస్ ఏమిటి? ఏఎంఏసి డివైడెడ్ బై 4. ఓకేనా? సో ఫర్ ఫ్రీక్వెన్సీ FN1 అంటే 4K. సో 4K సిగ్నల్ కి క్యాలిక్యులేట్ చేస్తే 4K సిగ్నల్ కి క్యాలిక్యులేట్ చేస్తే సో ఫార్ములా ఏంటి? ఏఎం ఏసీ డివైడెడ్ బై 4. సో ఏసీ వాల్యూ ఎంత? 20 ఇంటూ అండ్ ఏఎం వాల్యూ 2 divided by 4 means amplitude value 10. సో ఈ amplitude value ఎంత? 10. అదే ఈ సెకండ్ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? సేమ్ ఏఎం ఏసీ డివైడెడ్ బై 4. సో ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సెకండ్ ఫ్రీక్వెన్సీ వేయాలి. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సెకండ్ ఫ్రీక్వెన్సీ 5. సో 5 ఇంటూ సేమ్ 20 divided by 4 which is 25. సో యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత? 25. సో ఇది స్పెక్ట్రమ్. సో ఇది మన మల్టీటోన్ మోడ్యులేషన్ స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ representation. Okay na? Now the second one, calculate the bandwidth. So bandwidth in the sense 2 into FM. So FM is the highest frequency in message signal. సో ఇది మెసేజ్ సిగ్నల్ కదా, ఈ మెసేజ్ సిగ్నల్ లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ అంటే 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 10K. సో 2 into 10K. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20kh. అంటే ఈ ఫస్ట్ M కి ఈ సెకండ్ M కి రెండిటికి బ్యాండ్ విత్ సేమ్ 20kh. లేదు, స్పెక్ట్రమ్ నుంచి ఎలా చెప్పొచ్చు? సో ఇది కదా స్పెక్ట్రమ్. సో ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఫర్ DSBSC ఫర్ దిస్ M.
సో బ్యాండ్ విత్ ఎలా చెప్పగలం? ఫ్రీక్వెన్సీ డొమైన్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 110K. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ 90K. సో మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 110K మైనస్ 90K ఎంత? ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ 20K. సేమ్ ఆన్సర్. సో we will get. ఓకేనా? Spectrum completed, bandwidth completed. Now power. So I have already told in previous video. So single tone modulation ki power expression idi. అదే మల్టీ టోన్ అయితే ఏం చేయాలి? సేమ్ ఫార్ములా బట్ చిన్న మోడిఫికేషన్. AC square divided by 4 whole bracket into ఇక్కడ AM square బదులు ఎన్ని మీన్స్ ఎన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కరస్పాండింగ్ యాంప్లిట్యూడ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో AM1 స్క్వేర్ ప్లస్ AM2 స్క్వేర్. సో 2 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో AC స్క్వేర్ అంటే 400 divided by 4 which is 100 into so AM square. First message signal 4 and second message signal 25. Message signal 2 25 means 2900 watts power. For multi-tone modulation. Now modulation efficiency. So it is a DSB-SC na. So modulation efficiency is always 100%. Okay na? Thank you for watching this video.